ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేలిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం. పడిపోయెను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు, రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది? శ్రీశ్రీ ప్రశ్నించారు సార్. ఆ పాపం ఎవ్వరిది, ఆ అవ్వే మరణిస్తే అని ఈనాడు కాదు ఆనాడే ప్రశ్నించారు. కానీ దానికి సమాధానం ఈరోజు శ్రీశ్రీ బ్రతికి ఉంటే తప్పనిసరిగా రాసేవారు. రానున్నది ఎండాకాలం, దిక్కులేని దీనురాలు, ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఖచ్చితంగా చంద్రబాబుదే, ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్దే. ఇదే రాసేవారు సార్ ఖచ్చితంగా. చంద్రబాబు యముడైతే చంద్రబాబు చేతిలో యమపాశంలా నిమ్మగడ్డ రమేష్ మారారు. ఏప్రిల్ నెల 3వ తారీఖున ఏం జరిగిందో చూసాం. మే నెల 1వ తారీఖు నుంచి ఈ 2వ తారీఖు వరకు ఏం జరుగుతుందో మనం చూస్తాం. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసి, వాలంటీర్ వ్యవస్థను కట్ చేసి, నిమ్మగడ్డ అనేటటువంటి యమపాశాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు చేసినటువంటి క్షుద్ర రాజకీయంతో ఎంతో మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ఉసురు తీసినటువంటి పాపం పోతుందా వీళ్ళకి? ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా ఈ ఎండలకు తాళలేక 2 మరణించారు సార్. ఎవరిది బాధ్యత? ఓవైపు నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయించి అకౌంట్లలోనే జమ చేయాలి, అకౌంట్లో ఉన్న వాళ్ళకి వారి అకౌంట్లలోనే పెన్షన్ వేయాలని ఈయనే ఫిర్యాదు చేయించి ఈసీతో ఆర్డర్లు ఇప్పించి ఈరోజు ఈసీని సూచించిన విధంగా ఈసీ ఆదేశానుసారంగా ఈరోజు అకౌంట్లలో జమ చేస్తే ఆ బ్యాంకులకు వెళ్ళలేక అవ్వాతాతలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? 69 లక్షల మంది ఉంటే ఈరోజు 48 లక్షల మందికి దాదాపుగా బ్యాంకుల్లో జమ చేశారు. వారంతా బ్యాంకులకు వెళ్ళాలి కదా, ఈ ఎండల్లో నడిచి వెళ్ళాలి కదా. ఆ బ్యాంకులకు వెళ్ళలేక, ఈ ఎండలకు తాళలేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శ్రీశ్రీ గారు క్వశ్చన్ చేశారు ఆ రోజే నిమ్మగడ్డ రమేష్ని, చంద్రబాబుని, ఇలాంటి దుర్మార్గులు ఈ సంఘంలో ఉంటారు అని. అదే జరిగింది సార్. ఈరోజు పండుటాకుల పైన పగ తీర్చుకుంటున్నటువంటి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, వీళ్ళిద్దరిపైన 10 ప్రశ్నలు అవ్వాతాతలు సంధిస్తున్నారు. వాటికి వీరిద్దరూ సమాధానం చెప్పాలి. వీరిద్దరి వెనకున్నటువంటి 84 ఏళ్ల రామోజీరావు కూడా సమాధానం చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఈ ముగ్గురు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, అవ్వాతాతలకు ఇంటి వద్ద పెన్షన్ అందకుండా క్షుద్ర రాజకీయం చేసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2, గతంలో 39 మంది అవ్వాతాతల ఉసురు తీసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, మే నెల పెన్షన్ కోసం పరుగులు తీసేలా చేసి 2 వృద్ధుల ప్రాణాలు తీసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4, మే నెల మండు టెండల్లో బ్యాంకులకు పరుగులు తీసేలా కుట్ర చేసింది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, వాలంటీర్లు వద్దు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది ఈసీకి నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, నిమ్మగడ్డతో వెనుక నుంచి కుట్ర చేయించింది నువ్వే. అవ్వాతాతల ఉసురు తీసి మొసలి కన్నీరు కారుస్తోంది నువ్వే. అవునా కాదా? నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, నిమ్మగడ్డ రామోజీతో కలిసి క్షుద్ర రాజకీయం చేసి ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తోంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, అవ్వాతాతల ఉసురు తీసి స్పైడర్ సినిమాలో సైకో విలన్లా ఆర్తనాదాలు వింటూ ఆనందిస్తోంది నువ్వే కదా. మళ్ళీ చెబుతున్నా, సైకో ఒక సినిమాలో విలన్ ఉంటాడు. సైకో ఆర్తనాదాలు వింటాడు, హాహాకారాలు వింటాడు, ఆనందిస్తాడు. కన్నీరు చూసినా, ఏడ్పులు చూసినా, పెడబబ్బలు చూసినా అతనికి ఆనందం. స్పైడర్ సినిమాలో సైకో విలన్లా ఇప్పుడు అవ్వాతాతల ఆర్తనాదాలు విని ఆనందిస్తోంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, జగన్ నా మనవడు, నా కొడుకు అంటూ అవ్వాతాతలు అంటుంటే ఆ అవ్వాతాతలపై కక్ష తీర్చుకుంది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, సంక్షేమంతో సుఖంగా ఉన్నటువంటి వికలాంగులు, వితంతులపై పగ తీర్చుకున్నది నువ్వే కదా. నీ 75 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి, అలాగే నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలి, అలాగే రామోజీ కూడా సమాధానం చెప్పాలి.